ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు, ఏప్రిల్ 31వ తేదీ వరకు అవకాశం, దరఖాస్తుదారులకు ఊరట, సాంకేతిక సమస్యలతో పూర్తి కాని లక్ష్యం, మార్చి నాటికి 1515 కోట్ల రూపాయల ఆదాయం, అనుమతి లేని లేఅవుట్లను క్రమబద్ధీకరించే పథకంలో తలెత్తిన సాంకేతిక సమస్యలు దరఖాస్తుదారులకు తలనొప్పిగా మారింది. 25% ఎల్ఆర్ఎస్ రాయితీ వినియోగించుకునేందుకు దరఖాస్తుదారులు ముందుకు వచ్చినప్పటికీ సాంకేతిక సమస్యల రూపంలో ఎల్ఆర్ఎస్కు ఎదురుదెబ్బ తగిలింది. ఫీజుల చెల్లింపుకు సంబంధించిన రికార్డుల్లో తప్పుల తడకగా రూపొందించారు. వేలల్లో చెల్లించాల్సిన సొమ్ము లక్షల్లో కట్టాల్సిన నగదుకు బదులు కోట్లలో చెల్లించాలని నమోదు కావడంతో చాలామంది దరఖాస్తుదారుల ఫీజులు చెల్లించడం లేదు. అదేవిధంగా నిషేధం లేని భూముల జాబితాలో ఉన్నట్లు రికార్డుల్లో నమోదు కావడంతో వేలాది మంది దరఖాస్తుదారుల ఫీజులు చెల్లించకుండా వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయానికి గండిపడింది. ఎల్ఆర్ఎస్ పథకంలో తలెత్తిన సాంకేతిక సమస్యలతో ప్రభుత్వానికి ఆశించిన స్థాయిలో ఆదాయం సమకూరలేదు. కనీసం 30% దరఖాస్తుల పరిష్కారంతో 2000 కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయినప్పటికీ ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం నెరవేరలేదు. 25% ప్రభుత్వ రాయితీ ప్రకటించినప్పటికీ ఆశించిన స్థాయిలో ఆదాయం సమకూరని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా 4.48 లక్షల దరఖాస్తులు 1515 కోట్లు మాత్రమే చెల్లించారు. నగదు చెల్లించిన వారికి ప్రొసీడింగ్ ఉత్తర్వుల కాపీలను కూడా అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని దరఖాస్తుదారుడు గగ్గోలు పెడుతుండగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంలో అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక సంఘాలు, కార్పొరేషన్ల పరిధిలో 25.67 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిలో వివిధ కారణాలతో 5 లక్షలకు పైగా దరఖాస్తులను తిరస్కరించారు. మిగిలిన 20 లక్షల దరఖాస్తుల మార్చి నెలాఖరు నాటికి 4.48 మాత్రమే ఉండగా మిగిలిన 20 లక్షల దరఖాస్తుల్లో మార్చి నెలాఖరు నాటికి 4.48 లక్షల మంది మాత్రమే ఎల్ఆర్ఎస్ రాయితీ వినియోగించుకున్నారు. మిగిలిన వారు ఈ పథకాన్ని వినియోగించుకోవడంలో ఎదురైన సమస్యలతో ప్రభుత్వానికి ఆదాయం రాకుండా పోయింది. ఏప్రిల్ నెలాఖరు వరకు ఎల్ఆర్ఎస్ పొడిగిస్తూ పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ గారు బుధవారం ఉత్తర్వులు జారీ చేయడంతో దరఖాస్తుదారులకు మరికొంత ఊరట లభించినట్లయితే అయింది. ఎట్టకేలకు ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు, ఏప్రిల్ 31వ తేదీ వరకు అవకాశం.